అందరికి నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ 'నల దమయంతుల' కథలోని మూడవ భాగం. అయితే బృహదస్థులు చెబుతున్నారు. "యుధిష్ఠిరుడా! పడుకున్న దమయంతిని నలుడు వదిలి వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది. ఆ సమయంలో అరణ్యంలో దావాగ్ని రగులుకుంది. నలుడు తటాలను నిల్చున్నాడు. రాజా! నలుడా! శీఘ్రంగా పరిగెత్తుకొని రా! నన్ను రక్షించుము" అనే పిలుపు వినపడింది. భయపడవద్దు అన్నాడు నలుడు. ఆయన పరిగెత్తి దావానలంలో ప్రవేశించి చుట్టుకుని కర్కోటక నాగరాజు పడి ఉండడం చూచాడు. నాగరాజు చేతులు జోడించి, రాజా! నేను కర్కోటకుడనే పేరుగల సర్పాన్ని. నేను తేజస్వియగు నారద మహర్షిని మోసగించాను. అందువలన నారదుడు నలుడు వచ్చి లేవదీసేటంత వరకు ఇక్కడే పడివుండు అని నాకు శాపమిచ్చాడు. నలుడు వచ్చి నిన్ను బయటకు తీసుకువస్తేనే నీకు శాప విమోచనము అని నారదుడు చెప్పాడని నలునితో కర్కోటకుడు చెప్పాడు. అట్టి శాప కారణంగా తాను ఇచటి నుండి ఒక అడుగైనా కదిలించకుండా ఉన్నానని మొరబెట్టుకున్నాడు. ఓ నలరాజా! నీవు నాకు శాప విమోచనం చేయుము. నేను నీకు మిత్రుడనవుతాను. నీకు హితము చేకూర్చ వచనాలు చెబుతాను. నేను చాలా బరువున్నానని భయపడకు. ఇప్పుడే తేలికగా మారగలను అని చెప్పెను. దయామయుడైన నలుడు బొటనవ్రేలితో సమానంగా మారిన కర్కోటక సర్పాన్ని లేవదీసి దావానలం నుండి బయటకు తెచ్చాడు. అప్పుడు కర్కోటకుడు, రాజా! నన్ను నీవు భూమి మీద పడవేయకుము. కొన్ని అడుగులు వరకు లెక్కబెడుతూ వెళ్ళు అన్నాడు. నలమహారాజు కర్కోటకుడు చెప్పినట్టు నడుస్తూ అడుగులు లెక్కపెడుతూ 10వ అడుగు సంఖ్య దశ అనగానే కర్కోటకుడు నలుడి కాటు వేశాడు. దశ అని నలుడు ఉచ్చరించిన శబ్దానికి దీటుగా కాటు వేయమనే అర్థం వచ్చేటట్లు భావించుకోవాలని కర్కోటకుని నియమం. అంతకంటే మరో భావన లేదు. కర్కోటకుడు కాటు వేయగానే నలుడి రూపం మారిపోయింది. కర్కోటకునికేమో తన అసలు రూపం వచ్చింది. ఈ సంఘటనకు ఆశ్చర్యచకితుడైన నలుని చూస్తూ కర్కోటకుడు, రాజా! ఇప్పుడు నీవెవ్వరవో ఎవ్వరూ పసిగట్టలేరు. ఇందుగురించే నేను నీ రూపాన్ని మార్చివేశాను. కలిపురుషుడు నీ శరీరంలో ప్రవేశించి నీకు చాలా దుఃఖాలను కలుగజేశాడు. ఇప్పుడు నీ శరీరంలో నా విషం ఉండడం వల్ల ఆ కలిపురుషుడు చాలా దుఃఖాన్ని అనుభవిస్తాడు. నీవు నన్ను రక్షించావు. ఇప్పుడు నిన్ను బాధించే పశుపక్షుల వలన, శత్రువుల వలన, అంతేకాదు బ్రహ్మవేత్తల శాపాల వలన కూడా నీకు భయం లేదు, ఉండదు. ఇప్పుడు నీపై ఏ విషప్రభావము ఉండబోదు. అంతేగాక ఇక యుద్ధాలలో నీవే జయిస్తావు. ఇప్పుడు నీ పేరు బాహుకుడు అని మార్చుకో. ద్యూతకుశలుడైన ఋతుపర్ణరాజు నగరమైన అయోధ్యకు వెళ్ళు. నీవు ఆయనకు అశ్వవిద్యా రహస్యాలు బోధించు. ఆయన నీకు ద్యూత విద్యా రహస్యాలు బోధిస్తాడు. ఆ విధంగా ఆయన నీకు మిత్రుడవుతాడు. ద్యూత రహస్యాలను నీవు నేర్చుకున్న పిదప నీ ధర్మపత్ని, పుత్రుడు, రాజ్యం ఒకటేమిటి అన్నియును లభింపగలవు. నీకు నీ పూర్వం ఉండే రూపం అవసరమని భావించినప్పుడు నన్ను తలుచుకో. నేనిచ్చే వస్త్రాన్ని ధరించు అని చెప్పి కర్కోటకుడు నలుడికి 2 దివ్య వస్త్రాలను బహూకరించి అక్కడే అంతర్ధానమయ్యాడు. నలమహారాజు అక్కడ నుండి బయలుదేరి 10వ రోజుకు ఋతుపర్ణరాజు రాజధాని అయోధ్యకు చేరాడు. నలుడు రాజదర్బారులోకి వెళ్ళి, నా పేరు బాహుకుడు. నేను గుర్రములను రకరకాలుగా నడపడం వంటి అశ్వవిద్యా నైపుణ్యాలు తెలిసినవాడను. అశ్వవిద్యలో నాతో సమానంగా నైపుణ్యం గలవాడు వేరొకడు ఈ భూమి మీదనే లేడు. ఆర్థిక సంబంధమగు గంభీర సమస్యలలో సైతం కొన్ని సలహాలు ఇవ్వగలవాడను. అంతేకాదు పాక విద్యలో నేను ఆరితేరిన వాడను. రకరకాల వంటలు ఎన్నో చేయగలవాణ్ణి. హస్తకౌశలానికి సంబంధించిన అనేకమైన పనులు చేయగలను. సుకుమారమైనవే కావు, కఠినమైన పనులు కూడా నిర్వర్తించగలను. కనుక తాము నాకు జీవనభృతి నిర్ణయించి నన్ను మీ వద్ద పెట్టుకునుడు అని విన్నవించుకున్నాడు. అప్పుడు ఋతుపర్ణుడు, బాహుక, నీవు బహుచక్కగా వచ్చావు. నీ నైపుణ్యాలకు సంబంధించిన అన్ని పనులు నీకు బాధ్యతగా ఉంటాయి. అయితే శీఘ్రంగా వెళ్లే రథాలంటే నాకు చాలా ఇష్టం. అశ్వాలను నడిపించడం, వానికి సంబంధించిన మెలకువలు తెలిసిన వాడవున్నావు. కనుక నిన్ను నేను మా అశ్వశాలకు అధ్యక్షునిగా చేస్తున్నాను. నీకు ప్రతి నెల 10,000 బంగారు నాణెములు లభించగలవు. దీనితో పాటుగా వార్ష్ణేయుడు, జీవలుడు ఎప్పుడూ నీ వద్దనే ఉంటుంటారు. నీవు ఆనందంగా నా ఆస్థానంలో ఉండము. ఈ వార్ష్ణేయుడే నలుని పూర్వరథసారథి. గుర్తుపెట్టుకోండి. ఆహ్, నీవు ఆనందంగా నా ఆస్థానంలో ఉండుము అన్నాడు. ఋతుపర్ణరాజు సత్కారాలను గ్రహించిన వాడైన నలుడు బాహుకుని రూపంలో వార్ష్ణేయునితో జీవులనితో అయోధ్యలో నివసింపసాగాడు. అయితే ప్రతిరోజు నలుడు రాత్రి వేళలలో దమయంతిని స్మరిస్తూ, అయ్యో ఆకలి దప్పులతో దమయంతి, నీవెక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఎక్కడ నిద్రపోతున్నావు? అని అనుకుంటూ ఆమె తన జీవన నిర్వహణార్థం ఎవరి వద్దకు వెడుతోందో కదా అని అడుకునేవాడు. శతవిధాల దమయంతిని గురించి ఆలోచించేవాడు. ఇలా ఎన్నో అనుకున్నా తనను ఎవరూ గుర్తించకుండునట్లుగా ఋతుపర్ణరాజు వద్ద ఉండసాగెను. విదర్భ నరేంద్రుడగు భీమునకు తన అల్లుడు రాజ్యాదులన్నీ పోగొట్టుకుని తన కుమార్తెతో అరణ్యాలు
పట్టినాడను వార్త తెలిసింది. అప్పుడతడు బ్రాహ్మణులను పిలిపించి వారికి చాలా ధనమిచ్చుకొని, ఓ బ్రాహ్మణులారా! ఈ భూమి మీద మీరు అన్ని ప్రాంతాలకు వెళ్లి నలదమయంతుల ఆచూకీ తెలుసుకుని వారిని వెతికి తీసుకురండి. ఏ బ్రాహ్మణుడైతే ఈ పనిని పూర్తిగా నిర్వర్తించగలడో ఆయనకు ఒక 1000 ఆవులు, భూమి ఇవ్వబడతాయి. వారిని తీసుకుని రాలేకపోయినా కనీసం ఆచూకీ చెబితే చాలు 10,000 ఆవులివ్వబడతాయి. ఇందుకు బ్రాహ్మణులు చాలా ప్రసన్నులై నలదమయంతులను వెతకడానికి బయలుదేరారు. సుదేవుడనే పేరు గల ఒక బ్రాహ్మణుడు నలదమయంతుల ఆచూకీ తెలుసుకోవడానికి చేరి నరేంద్రుని రాజధానికి వెళ్ళాడు. ఆయన ఒక రోజున రాజమందిరంలో దమయంతిని చూశాడు. ఆ రోజున రాజమందిరంలో పుణ్యాహవాచనం జరుగుతోంది. దమయంతి సునందలిద్దరూ ఒకే చోట కూర్చొని మంగళకృత్యాలు తిలకించుచుండిరి. బ్రాహ్మణుడు సుదేవుడు దమయంతిని చూసి నిజానికి ఈమెయే భీముని కుమార్తె. నేను ఆమె రూపాన్ని మునుపు ఏ విధంగా చూచానో ఇప్పుడు కూడా ఆమెను ఆ విధంగానే చూస్తున్నాను. చాలా మంచి పని జరిగింది. ఈమెను చూడడం వల్ల నా యాత్ర సఫలీకృతమైనది. సుదేవుడు దమయంతి వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు. విదర్భనందిని, నేను నీ సోదరుని మిత్రుడను, బ్రాహ్మణుడను, సుదేవుడను. భీమరాజు ఆజ్ఞానుసారంగా నిన్ను వెతుకుతూ ఇక్కడకు రావడం జరిగింది. నీ తల్లిదండ్రులు, సోదరులు ఆనందంగా ఉన్నారు. నీ నీ ఇద్దరి బిడ్డలు విదర్భ దేశంలో కుశలంగా ఆనందంగా ఉన్నారు. నీ యోగం వల్ల నీ కుటుంబీకులందరూ ప్రాణహీనులుగా ఉంటున్నారు. నీవెక్కడున్నావో అని వందల కొలది బ్రాహ్మణులు వెతుకుతూ భూమి అంతటా తిరుగుచున్నారు. ఆ బ్రాహ్మణుని దమయంతి గుర్తుపట్టింది. ఆమె క్రమక్రమంగా ఒక్కొక్కరి గురించిన కుశల ప్రశ్నలు వేయసాగింది. దమయంతి మాట్లాడుతూ ఏడవడం చూచిన సునంద కంగారుపడి వెళ్లి తల్లికి సంగతంతా చెప్పింది. రాజమాత వెంటనే అంతఃపురం వదిలి బయటకు వచ్చి బ్రాహ్మణుని అడగసాగింది. ఓ మహానుభావా! ఈమె ఎవరి కూతురు? ఎవరి భార్య? తన ఇంటివారితో ఏ విధంగా విడిపోయింది? మీరు ఈమెను ఏ విధంగా గుర్తించగలిగారు? సుదేవుడు నలదమయంతుల చరిత్ర యావత్తూ ఆ రాజమాతకు పూసగుచ్చినట్లు చెప్పాడు. నివురుగప్పిన నిప్పును వేడితో గుర్తించినట్లుగా దమయంతి సుందర రూపాన్ని బట్టి, ఆమె లలాటాన్ని బట్టి ఆమెను దమయంతిగా గుర్తించగలిగానని చెప్పాడు. సునంద దమయంతి దుఃఖాన్ని తన చేతులతో కడిగింది. తద్వారా దమయంతి కనుబొమ్మల నడుమ ఎర్రని చిహ్నం చంద్రునితో సమానమైన కాంతితో ప్రకటితమయ్యింది. దమయంతి లలాటం మీదనున్న పుట్టుమచ్చను చూచి సునంద, రాజమాత విలపించారు. వారు 2 ఘడియల పాటు ఆమెను హృదయానికి అత్తుకుని ఆప్యాయత కురిపించారు. రాజమాత, దమయంతి, నేను ఈ పుట్టుమచ్చను గమనించాక నీవు నా సోదరి పుత్రికవని గ్రహించాను. నీ తల్లి నాకు స్వయానా సోదరి. మేము ఇరువురము దశార్ణ దేశరాజు అయిన సుధాముని పుత్రికలము. నీ పుట్టుక మా నాన్నగారింటనే జరిగింది. అప్పుడు నేను నిన్ను చూచాను. మీ నాన్నగారి ఇల్లు నీకెటువంటిదో ఈ మా ఇల్లు కూడా అటువంటిదే. ఈ సంపదలు నావన్నీ నీవే అని ప్రేమ నిండిన హృదయంతో అనగా దమయంతి చాలా ఆనందించింది. ఆమె తన తల్లి సోదరికి ప్రణమిల్లి, అమ్మా! నీవు నన్ను గుర్తెరగకపోతే ఏమిటి? నేను ఇక్కడ ఒక కూతురు వలనే ఉన్నాను. నాకు కావలసినవన్నీ ఇచ్చావు. అంతేకాదు నన్ను రక్షించావు. ఇంక ఇప్పుడు నేనెవరినో తెలిసాక సందేహమేమీ లేదు. ఇక్కడ ఇంకా సుఖపడగలను. కానీ నేను చాలా రోజుల నుండి తిరుగుతూనే ఉన్నాను. నా చిన్నారులిద్దరూ నాన్నగారింట్లోనే ఉన్నారు. వారు తమ తండ్రి యొక్క వియోగం వలన దుఃఖిస్తూ ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో ఏమిటో! అమ్మా! నీవు నా మేలు అభిలషిస్తే నన్ను విదర్భ దేశానికి పంపించి నా అభీష్టాన్ని నెరవేర్చు అని వేడుకుంది. ఆ మాటలకు రాజమాత ఎంతగానో ప్రసన్నురాలైంది. ఆమె తన కుమారుని పిలిపించి పల్లకీ తెప్పించింది. ఆహారం, వస్త్రాలు ఎన్నో వస్తువులు ఇచ్చి సంరక్షణార్థం సైన్యాన్ని కూడా ఇచ్చి వీడుకోలు పలికింది. విదర్భ దేశం దమయంతిని ఎంతగానో గౌరవించింది. దమయంతి తన సోదరులు, పిల్లలు, తల్లిదండ్రులు, స్నేహితురాండ్లు అందరినీ చూసి కలిసి ఆనందించింది. ఆమె దేవతలను, బ్రాహ్మణులను పూజించింది. భీమరాజు తన పుత్రిక లభించినందుకు ఆనంద తరంగితుడయ్యాడు. బ్రాహ్మణుడైన సుదేవునకు 1000 ఆవులు, 1 గ్రామము ధనము ఇచ్చి సంతుష్టిపరచెను. ఇంతటితో నలదమయంతుల కథలోని 3వ భాగం సమాప్తం.